మీ పార్టీలో గతంలో ఎమ్మెల్యేల టికెట్లు అనౌన్స్ చేసిన సందర్భంలో చివరి నిమిషంలో ఇవ్వటం వల్ల చాలా నష్టపోయారు. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలు మొదలైనాయి. ఆ హవా కనిపిస్తుంది. కొన్నిటినన్నా ముందుగా అనౌన్స్ చేసుకుంటే ఆ లాభం ఉంటుందేమో. అట్లా ఆలోచిస్తానట్టున్నది ప్రభుత్వం. పైన ఉన్న పార్టీ అయితే అట్లా ఆలోచిస్తానట్టున్నది. పోయినసారి ఏదైతే తెలంగాణలో ఎందువలన దెబ్బ తాకిందో, దే ఏ ఏ విషయం లేట్ అయిందో, ఏ విషయం లేట్ అయిందో మీకైతే దృష్టిలో ఉంటది. కాకుంటే నేను చెప్తా. ఆనాడు బీసీ ముఖ్యమంత్రి చేస్తానన్నది లేట్ అయింది. ఆనాడు మాదిగ రిజర్వేషన్ మాదిగ రిజర్వేషన్ సిస్టంలో మేము అవలంబించే విధానం అనే దాంట్లో లేట్ అయింది. పోతే క్యాండిడేట్ ను సెలెక్ట్ చేసే కాడ కొంత లేట్ అయింది. ఈ 3-4 లేట్లతోటి కొంత వెనుకబడ్డమాట నిజం. ఈ జైనింగ్ ప్రోగ్రామ్ ఉండే కదా, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా బీజేపీ ముఖాన చూసిండ్రు అప్పుడు. కానీ వాళ్ళ దగ్గర పోలేకుండా అయింది. ఎందుకంటే వీళ్ళే చదువుకోకుండా అంటే వాళ్ళ దగ్గర లేట్ అయింది. కానీ ఇప్పుడు ఆ లేట్ ఉంటుందని అనుకోను. నేను మొత్తం 17 కాబట్టి 17 ఒక ఆలోచన ఉన్నదని అనిపిస్తుంది. ఇప్పటి వరకే ఢిల్లీ పెద్దలు ఈ తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. నాకు తెలుసు ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 కూడా పోటీ పడుతున్న నియోజకవర్గాలు ఉన్నాయి. మల్కాజ్గిరి లాంటివి సహజం కదా. ఇలా మల్కాజ్గిరి గ్యారెంటీ చేస్తుంది అంటారు. ఉంటారు కదా తప్పకుండా. ఔచికావాదులు నేను పనిచేసి నేను ఇది చేసి ఉంటది కదా, సహజం కదా. ఇవాళ మెజారిటీ స్థానాలలో కూడా కాంపిటీషన్ ఉన్నది. కాంపిటీషన్ సహజం. కానీ పై పెద్దలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంటారో అంతే సార్. అదే నిర్ణయం అయితే తొందర ప్రకటిస్తే ఈ కన్ఫ్యూజన్ ఉండదు అనేది అందరి అభిప్రాయంగా కనిపిస్తుంది. నాకు తెలిసి తొందరగానే ప్రకటించేటట్టు ఫస్ట్ లిస్ట్ అయితే తొందరగానే వచ్చేటట్టు అనిపిస్తుంది.